మీకు తెలుసా? టెస్లాను అసలు ఎలాన్ మస్క్ స్థాపించలేదు. కానీ అతని నాయకత్వంలో టెస్లా చిన్న స్టార్టప్‌గా మొదలై ప్రపంచంలోనే అత్యంత విలువైన కారు కంపెనీగా మారింది. మన 100 రోజులు 100 స్టార్టప్ కథలు సిరీస్ డే 1లో టెస్లా ఎలా ఆటోమొబైల్ రంగాన్ని మలుపు తిప్పిందో తెలుసుకుందాం. మన కథలోకి వెళ్ళే ముందు స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, ఇంకా 99 ప్రేరణాత్మక కథలు మీకోసం వస్తున్నాయి. టెస్లాను 2003లో మార్టిన్ ఎబర్హాడ్ మరియు మార్క్ టార్పనింగ్ స్థాపించారు. వారి ధైర్యమైన లక్ష్యం ప్రపంచాన్ని సస్టైనబుల్ ఎనర్జీ వైపు మార్చడం. ఆ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల ఆలోచన గౌరవంగా తీసుకోలేదు. అవి ప్రాక్టికల్‌గా ఉండవని, నెమ్మదిగా ఉంటాయని, ఆకర్షణీయంగా ఉండవని భావించారు. 2004లో ఎలాన్ మస్క్ టెస్లాలో ఇన్వెస్టర్‌గా మరియు చైర్మన్‌గా చేరి సిరీస్ ఏ ఫండింగ్‌లో $6.5 మిలియన్లు పెట్టుబడి పెట్టాడు. మాస్క్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా బోల్డ్ ఐడియాలు మరియు సక్సెస్ కోసం పట్టుదలతో చేరాడు. టెస్లాస్ మొదటి ముఖ్యమైన ఉత్పత్తి రోడ్‌స్టర్ 2008లో లాంచ్ చేయబడింది. ఇది కేవలం ఎలక్ట్రిక్ కారు కాదు. ఇది వేగంగా, స్టైలిష్‌గా ఉండే స్పోర్ట్స్ కారు. ఈవీస్ కూడా ఆకర్షణీయంగా ఉండగలవని నిరూపించింది. టెస్లాస్ ప్రయాణం సాఫీగా మాత్రం జరగలేదు. 2008 నాటికి ప్రొడక్షన్ సమస్యలు మరియు ఆర్థిక ఒత్తిడితో కంపెనీ దివాలా పట్టణంలో పడిపోయింది. మాస్క్ సీఈఓగా బాధ్యతలు తీసుకొని తన సొంత డబ్బును పెట్టి కంపెనీని నిలబెట్టాడు. అదే ఏడాది రోడ్‌స్టర్ కస్టమర్లకు చేరడం ప్రారంభమైంది. ఇది ఒక మలుపు కావడం జరిగింది. టెస్లాస్ పెద్ద విజయం 2012లో మోడల్ ఎస్ లాంచ్‌తో వచ్చింది. ఈ లగ్జరీ సెడాన్ సుదీర్ఘ రేంజ్, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మరియు స్లీక్ డిజైన్‌తో ఈవీస్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. టెస్లా కేవలం కార్లను అమ్మలేదు. ఇది సూపర్ చార్జర్ నెట్వర్క్‌తో ఒక ఎకోసిస్టమ్‌ను సృష్టించింది. ఈవీ ఓనర్లకు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ సులభవంతం చేసింది. ఈ రోజుల్లో టెస్లా ఎన్నో ఇన్నోవేషన్‌కు సమానం. మోడల్ 3, సైబర్ ట్రక్ వంటి ప్రొడక్ట్స్‌తో మరియు సోలార్ ఎనర్జీ మరియు బ్యాటరీ స్టోరేజ్‌లలో గ్లోబల్ వెంచర్స్‌తో టెస్లా మోడర్న్ కార్ కంపెనీ మరో దశకు తీసుకెళ్లింది. టెస్లాస్ ప్రయాణం ఇన్నోవేషన్, పట్టుదల మరియు స్టేటస్ కోకు సవాల్ చేసే ధైర్యానికి ఉదాహరణ. దివాలా అంచనాల నుండి $1 ట్రిలియన్ విలువ కలిగిన కంపెనీగా ఎదగడం స్టార్టప్‌లు ప్రపంచాన్ని ఎలా మార్చగలవో నిరూపిస్తుంది. టెస్లాస్ కథ మీకు ప్రేరణాత్మకంగా అనిపిస్తే మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. 100 రోజులు 100 స్టార్టప్ కథలు డే 2 కోసం వెయిట్ చేయండి. రేపు మనం ఎలాంటి స్టార్టప్ కథ గురించి తెలుసుకుంటామో మీ అంచనాలను కామెంట్‌లో చెప్పండి. రేపు కలుద్దాం.